ఏంద్రా అభిరామ్, ఈ టైంకి ర్యాపిడో ఉండే, క్యాబ్స్ ఉండే, ఆటో ఉండే. నవదీప్, మనం అసలు టైము మన ట్రైన్ లేట్ వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు ఈ టైంలో ఏం దొరకాయి మనకి. అసలు మనం మెయిన్ టైంలో వచ్చినాం, ఈ టైంకి ఎక్కడైనా ఏముండే. అదే మరి అభిరామ్ ఏం చేస్తావు, మన టైం బాగాలేదు, లైట్ తీసుకో. హలో బేబీ, ఏం చేస్తున్నావు? తిన్నావా లేదా? ఇట్లనే ఫ్రెండ్ ఇక్కడ వచ్చినాము, ర్యాపిడో లేదు, ఏం లేదు, బై వాక్ వచ్చినాము. సరే మా తీసిపెట్టే, మా ఉంటాయి. ఏం చేస్తున్నావు మరి? మనం బయటకు వెళ్దామన్నావు, రేపు మార్నింగ్ వెళ్దాం. షాపింగ్ వెళ్తాన్నావు కదా దసరాకి. సరే ఓకే. ఏం తిన్నావు మరి? సరే 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 మరి, ఓకే మరి, బాయ్, లవ్ యూ. ఐ థింక్ ఇండియా ఎందుకే బ్యాక్వర్డ్ ఉంది. ఈ జనరేషన్లో కూడా ఐడియల్ వార్షిప్. స్టూపిడ్ పీపుల్, స్టూపిడ్ మైండ్ సెట్. What the fuck? ఏంట్రా ఇది? ఏమైంది అభిరామ్, ఇప్పుడు బాగా వేడిగా కనబడుతున్నావు? నథింగ్. శివ శివ శంకర హర హర శంకర శంభో శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర శంభో శంకర. సోమాయ దేవాయ నమః శ్రీకంఠాయ నమః. హరే కృష్ణ స్వామి, నాకు ఏమైంది 1 month నుంచి నాకే అర్థం కావడం లేదు. బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి, హెల్త్ బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అయినా కానీ ఏం తక్కువ కాలేదు. అందుకు మీ దగ్గరికి వచ్చిన స్వామి, మీరు ఏదన్నా ఒకటి చెప్పాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. మీరు ఇంకో 1 monthలో చనిపోబోతున్నారు. స్వామి, నాకేమైంది 1 month? నేను ఎందుకు చనిపోబోతున్నా? నువ్వు చెయ్యకూడని పెద్ద తప్పు చేశావు. నేనేం తప్పు చేశాను స్వామి, నాకు చెప్పండి దయచేసి. మనం మానవులం, మనం తెలియకుండానే చాలా తప్పులు చేస్తాం. ఒకసారి ఆలోచించు, నువ్వేం తప్పు చేశావు. మరి స్వామి, దీనికి పరిష్కారం ఏం లేదా? ఆయనకి నైవేద్యం సమర్పించు. ఆయుష్ ఉంటే బతుకుతావు, లేకుంటే ఏమైంది అభిరామ్, ఫోన్ చేసి ఇంత అర్జెంట్ రమ్మను, ఏమైంది? అరే అభిరామ్, నేను పాగలున్నావారా? ఇంత టైం నుంచి ఇంత పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నావు. ఇప్పుడు రిగ్రెట్ అయ్యే లాభం లేదు. నువ్వు ఏదో రిచువల్ అంటున్నావు కదా, ఆ రిచువల్ని నైట్ ఫ్రెండ్స్ అందరం కలిసి దాన్ని రిచువల్ చేసేద్దాం. హే రాజ్, జాక్ ఇంకా పీటర్ ఎందుకు రాలేదు? నేను అనుకున్న వాళ్ళు వస్తారేమో. జాక్ అండ్ పీటర్ ఇంకా లోపల ఉన్నారేమో, వాళ్ళకి కాల్ చేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను నేను. ఓకేనా? నేనైతే నమ్మ వెయిట్ కాల్ వస్తుంది. ఇట్స్
రాజ్ చేస్తుండు కాల్. హలో రాజ్ చెప్పు. పీటర్ ఎక్కడ ఉన్నారు? మేము లోపల ఉన్నాం. ఫారెస్ట్ లోపల ఉన్నాం, కచటోబా. ఎస్ ఎస్. ప్రేతాలని ఒక విగ్రహం ఉంటుంది అక్కడ. బీ కేర్ఫుల్. ఓకే ఓకే, నువ్వు కూడా టేక్ కేర్. నాకు మాత్రం కాంటాక్ట్లోనే ఉండండి, ఓకేనా? ఓకే ఓకే, కాంటాక్ట్లో ఉంటా. ఓకే రాజ్, మనం రిచువల్స్ చేయాలి, దానికి తగ్గ సామాగ్రిలు మనం తెచ్చాము, ఇప్పుడు మనం అక్కడ చేయాలి. రాజ్, ఈ రిచువల్ చాలా డేంజరస్, సో బీ కేర్ఫుల్. పీటర్, దయ్యాలను నమ్ముతావా? జాక్, నీకు ఒక మాట చెప్పాలన్నా, నా లైఫ్లో పాజిటివ్ కంటే ఎక్కువ నెగిటివ్ థింగ్స్ అంటే ఎక్కువగా జరిగాయి. అందుకే నేను దేవుని అయితే కాదు, బట్ దయ్యాలని నమ్ముతా బాస్. సరే పీటర్, మనం విగ్రహం నేను ఇంకాలి, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్, టేక్ కేరా. Damn it! Who the is there? వీళ్ళిద్దరికి ఏమైందబ్బా? కాల్ అప్పుడు స్లిప్ ఇస్తుంది. అవును, పీటర్ ఇంకా జాక్ ఏమైంది? నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఏమై ఉంటుంది? వాళ్ళు అప్పుడు స్లిప్ చేయడం లేదు, మళ్ళీ రిటర్న్ కాల్ కూడా చేయలేదు. సంథింగ్ ఏదో అవుతుంది. సంథింగ్ నాకు కూడా భయం వేస్తుంది, కొద్దిగా ఆగండి. సరే రాజ్, తొందరగా మనం రిచువల్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకే. ఒకసారి కూర్చోండి. ఇప్పుడు మనం అందరం చేయాల్సింది ఒక్కటే మార్గం ఉంది. మనకు ఆ స్వామి చెప్పినట్టు ఆ బేతాళుని నామస్మరణ చేయాలి. అది ఏదేమైనా కానీ ఈ రిచువల్స్ మాత్రం బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. ధైర్యంగా ఉండి మన ఇద్దరి మధ్యలో ఎవరైనా ఒక్కరున్నా కానీ సరిపోతుంది. నీ కండల్లో నువ్వు చేసిన తప్పుకు పశ్చాత్తాపం కనిపిస్తుంది. అందుకే నువ్వు నాకు సమర్పించిన ప్రసాదాన్ని ఆరగించి నిన్ను క్షమిస్తున్నాను.